హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొన్న ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగాం కదా! అక్కడి నుండి హోటల్‌కెళ్తున్నామనమాట. ఈ హోటల్ రూమ్ అనేది నేను ఆల్రెడీ ముందే బుక్ చేసేసుకున్నానండి. 6 మెంబర్స్ కదా టోటల్. సో, 2 రూమ్స్ బుక్ చేసుకున్నా. సో, త్రూ మేక్ మై ట్రిప్పే బుక్ చేశాను. ఓయో రూమ్స్ ఉంటాయి కదా! అవి బుక్ చేసుకున్నామనమాట. సో, హోటల్‌కెళ్ళడానికైతే మాకు టైం పట్టిందండి. 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ తప్పు చూపించిందనమాట మ్యాప్స్‌లో. బట్ ఎలాగైతేనే రీచ్ అయ్యాం. మిస్టేక్ వచ్చి ఓయో రూమ్స్ వాళ్ళదండి. వాళ్ళు అప్డేట్ చేసుకోలేదు. హోటల్ వాళ్ళు కూడా ఏమన్నారంటే, ఇది ఓయో వాళ్ళ మిస్టేక్ అని చెప్పేసి అన్నారింకా. సఫర్ అయితే మేమే అయ్యాం. 20 కిలోమీటర్స్ తేడా అంటే అర్థం చేసుకోవచ్చు మీరు. సో, ఇప్పుడైతే మీకు ఈ రూమ్ చూపిస్తున్నాను కదా! మేము వచ్చి ఫ్రెష్ అయిపోయాం. తిన్న తర్వాత ఈ మీకు రూమ్ టూర్ చూపిస్తున్నాననమాట. సో, అనేవాళ్ళు రావటానికి నైట్ అయిపోతుంది కదా! ఈలోపు ఖాళీయే కదా! అప్పటికి ఈవినింగ్ అయిపోయింది. సరే అయితే సైట్ సీయింగ్ అని చెప్పేసి బయలుదేరాం. మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను నాతో పాటు పదండి. సో, ఆబ్వియస్లీ ఢిల్లీకి వచ్చామంటే కొన్ని ప్లేసెస్ స్టాండర్డ్‌గా చూసే ఉన్నాయి కదా! లైక్ రాష్ట్రపతి భవన్, పార్లమెంట్, లోటస్ టెంపుల్, కుతుబ్ మినార్, రెడ్ ఫోర్ట్, అక్షర్ధామ్ ఇలా ఉన్నాయి కదా! సో, ఇవాళ మేము కవర్ చేసినవైతే రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ అవి పక్కపక్కనే ఉంటాయి. సో, ఇండియా గేట్ అలా కవర్ చేసామనమాట. సో, ఫస్ట్ అయితే రాష్ట్రపతి భవన్‌కి వెళ్తున్నాం. సో, మేము టూర్‌కెళ్ళినప్పుడు ఇది డే టైమ్‌లో చూసామండి. అంటే లైక్ అప్పుడు ఫుల్ సమ్మర్ అనమాట. ఏప్రిల్ ఎండింగ్‌లో వెళ్ళాము. సో, చాలా వేడిగా ఉంది. ఇవాళ ఏంటంటే ఇది ఆల్మోస్ట్ సమ్మర్ మనకి ఎంటర్ అయిపోయింది కదా! మార్చ్ సెకండ్ వీక్‌లోకి వచ్చేసామంటే సమ్మర్ ఆల్మోస్ట్ ఎంటర్ అయింది కదా! బట్ ఆ రోజు చాలా చల్లగా ఉంది. ఇన్‌ఫాక్ట్ బయట ఎక్కువసేపు నుంచోలేకపోయామనమాట. సో, అంత చల్లగా ఉంది. చలేసింది ఇన్‌ఫాక్ట్ చాలా చలేసింది. సో, బట్ కానీ అంత కూల్ బ్రీజ్‌లో చాలా బా అనిపించింది. ఈవినింగ్ టైమ్ వ్యూ చాలా బా అనిపించింది. ఆ లైటింగ్ కానీ ఇన్‌ఫాక్ట్ నేను అప్పుడు చాలా వణుకుతున్నాను ఆ టైంలో. మీకు వీడియోలో కవర్ చేసుకున్నాను. బట్ చాలా బాగుందండి. వ్యూ చాలా బాగుంది. ఆ క్లైమేట్ చాలా బాగుంది. ఎక్స్‌పీరియన్స్ బా అనిపించింది మాకు. మేబీ వెదర్ వల్ల యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. నెక్స్ట్ ఇది పార్లమెంట్ అనమాట. ఇది అక్కడ ఆగడానికి లేదు. సో, క్యాబ్‌లో కొంచెం స్లో చేయమన్నాను క్యాబ్ డ్రైవర్‌ని మీకు కొంచెం రికార్డ్ చేద్దామని. మొన్న సోలేస్ అటాక్ జరిగింది కదా! సో, ఏదో కొంచెం థ్రెట్ ఉంది. ఆ రోజు హై అలర్ట్ ఏదో ప్రకటించారని చెప్పేసి క్యాబ్ డ్రైవర్ చెప్పాడు. మేమైతే న్యూస్‌లో వినలేదు. సో, అక్కడ ఎక్కువసేపు ఆపలేదనమాట. అక్కడి నుంచి ఆపోజిట్‌లోనే ఉంటుందండి ఇండియా గేట్. కొంచెం డిస్టెన్సే ఉంటుంది. సో, అక్కడికి వెళ్ళామన్నమాట ఇండియా గేట్‌కి. సో, క్యాబ్ అయితే పక్కనే పార్క్ చేశారు. సో, మేమిప్పుడు ఇండియా గేట్ దగ్గరికి వెళ్తున్నాం. ఈవినింగ్ టైం వచ్చి చాలా మంచి పని చేసినట్టు అనిపించిందండి. ఆ లైటింగ్‌కి చాలా బా అనిపించింది. అండ్ ఆ టైంలో చాలామంది విజిట్ చేయడానికి వచ్చారండి. చాలామంది ఉన్నారు అక్కడ. ఇంకా బ్యాక్ సైడ్ కూడా చాలామంది ఉన్నారనమాట. సో, అక్కడ మనకి ఆ జ్యోతి కనిపిస్తుంది కదా! అది ఎప్పుడు 365 డేస్ వెలుగుతూనే ఉంటుందంట. అండ్ లైటింగ్ చూసారా పైన మన 3 కలర్స్ అదే ఫ్లాగ్ 3 కలర్స్ ఉన్నాయి కదా! అలా. బాగా అనిపించింది. అండ్ చాలామంది ఫారినర్స్ కూడా విజిట్ చేశారనమాట. ఈ 2 డేస్‌లో నేను చాలామందిని చూశాను. అండ్ ఇంకా హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ కూడా ఆఫ్టర్ 5 మనం చూడటానికి ఏమీ ఉండదు. ఇంకా రేపు మార్నింగ్ వీళ్ళొస్తారు కాబట్టి అంటే నైట్‌కొచ్చేస్తారు. సో, వీళ్ళొస్తారు కాబట్టి ఇంకా మేము ఇంకేం కవర్ చేయలేదు. సో, ఇంకా హోటల్‌కెళ్ళే కంటే నేను ఈ సరోజినీ నగర్ మార్కెట్‌కి తీసుకెళ్ళమని చెప్పాననమాట. ఎందుకంటే హిందీ బ్లాగర్స్ ఛానల్స్ చూస్తే మీరు ఆల్మోస్ట్ చాలామంది చాలా సార్లు అప్లోడ్ చేస్తున్నారనమాట సరోజినీ నగర్ హాల్ అని చెప్పేసి. సో, చూద్దామని అనిపించింది. సో, ఇక్కడ హైదరాబాద్ స్ట్రీట్ షాపింగ్ అంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా! సో, అలాగే అక్కడ కూడా మనం ఒకసారి రౌండ్ వేసేయాలనిపించిందనమాట. ఇప్పుడు నేను అక్కడ చాలా వరకు కవర్ చేశాను. మీరు కూడా చూడండి. అండ్ లోపల షాప్స్ ఉన్నాయండి. కొంచెం ప్రైజీగానే అనిపించింది కాస్ట్. ఇంకా బయట స్టాల్స్ దగ్గర అయితే మీరు ఎక్కడైనా కూడా ఇంకా స్ట్రీట్ షాపింగ్ చేయాలి అంటే డెఫినెట్‌గా మీకు బార్గెనింగ్ రావాలి. ఆ బార్గెనింగ్ టాలెంట్ ఉందంటే ఇంకా మనం కొంచెం తక్కువలోనే మంచి ఐటెమ్స్ మనం కొనుక్కోవచ్చనమాట. అండ్ ఇక్కడ ఇది లోపల షాప్ అనమాట. బయట స్టాల్ కాదు. ఇక్కడ కుర్తా అది తీసుకున్నారు మా డాడీ.
అండ్ ఇప్పుడు చూపించింది కాదు, అదైతే 250 రూపీసే. ఇంకొకటి తీసుకున్నారనమాట, 550 పడింది. బాగా అనిపించింది, ఆ కలర్ బాగుంది. ఎప్పుడైనా కమింగ్ బ్లాగ్స్లో నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ ఈ పర్టికులర్ స్టాల్ దగ్గర నేను 2 ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఒకటైతే మీకు ఇక్కడే చూపించేస్తాను, ఇంకొకటి రేపటి వ్లాగ్లో పెడతాను. రేపటి వ్లాగ్ అని ఎందుకంటున్నానంటే డే 2 వ్లాగ్ నేను సెపరేట్గా అప్లోడ్ చేస్తున్నానండి. కమ్యూనిటీ ట్యాబ్లో అడిగాను నేను, చాలామంది మెజారిటీ పీపుల్ అయితే సింగిల్ వ్లాగ్లోనే అప్లోడ్ చేయండి అని చెప్పేసి అని అన్నారు. నాకు బాగా అనిపించింది, అలానే చేద్దామని సింగిల్ వ్లాగ్లో పెట్టడానికి చాలా ట్రై చేశాను అనమాట. ఇన్ఫ్యాక్ట్ సింగిల్గానే ఎడిట్ చేస్తాను, బట్ నాకే అనిపించింది మీరు ఖచ్చితంగా బోర్ అవుతారు అని చెప్పి, సో సెపరేట్గానే పెడదాం అనిపించింది. సో డే 1 డే 2 కింద ఇలా సెపరేట్ చేశాను. సో డే 2 వ్లాగ్ నేను ఇవాళ నైట్కి కానీ రేపు మార్నింగ్ కానీ అప్లోడ్ చేసేస్తాను. సో ఇక్కడ వీళ్ళు చూస్తున్నారు కదా, ఆ డెకరేటివ్ ఐటెం తీసుకున్నారనమాట. మేము అండ్ మాతో పాటు వచ్చిన అంకుల్ ఆయన కూడా తీసుకున్నారు. ఈచ్ 100 పడింది ఆఫ్టర్ బార్గెనింగ్. అండ్ సరోజినీ నగర్లో మీరు ఇంకా చాలా వెరైటీ ఆఫ్ చెప్పల్స్ కానీ, బ్యాగ్స్ కానీ, ఇంక వెస్ట్రన్ టాప్స్ కానీ చూడొచ్చు అనమాట. చాలా తక్కువలోనే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ 50 రూపీస్కి టాప్ కూడా ఉందండి ఇక్కడ. నాకు బాగా అనిపించింది, మరి ఏంటో మరి అది 50 రూపీస్కి ఎలా దొరుకుతుందో తెలీదు. క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ ఇక్కడ ఇందాక నెక్ పీసెస్ చూపించాను కదా, అవి కూడా చాలా బాగున్నాయి. మేము క్లోజింగ్ టైంకి వెళ్ళాము, అంటే 9:30 దాటాక వెళ్ళామండి. ఇంకా 10కి అన్నీ ఒక్కొక్కటి క్లోజ్ చేసేస్తున్నారు. అండ్ వెళ్ళింది మా డాడీతో కదా, వెళ్ళామా పని అయిపోయిందా వచ్చేసామా అన్నట్టు ఉంటుంది అనమాట, ఎక్కువసేపు ఉండడానికి ఉండదు. సో అందుకని ఇంకా చక్క కొన్నే తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు నేను, అంటే స్కోప్ కూడా లేదు. అండ్ ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి అనమాట. ఇందులో చాలా వరకు వెరైటీస్ మన హైదరాబాద్ స్ట్రీట్ షాపింగ్లో కూడా దొరికేస్తున్నాయి. ఇంకా కొన్ని అయితే ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి. కొన్ని మనం ఇన్స్టాగ్రామ్ స్టోర్స్లో కూడా చూస్తామన్నమాట, ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కూడా అమ్ముతారు కదా, అవి కూడా ఇక్కడ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మనం అక్కడికంటే కొంచెం తక్కువకి తీసుకొచ్చా అనుకుంటా. అండ్ చాలా బ్యాగ్స్ ఉన్నాయి. కొంచెం ఎర్లీ వెళ్తే ఇంకా షాప్స్ ఉండొచ్చు అనుకుంటా. మేము టూర్కి వెళ్ళిన టైంలో చాందినీ చౌక్కి వెళ్ళాం కానీ సరోజినీ నగర్కి వెళ్ళాల. చాందినీ చౌక్ దగ్గర కంటే సరోజినీ నగర్ హాల్స్ ఎక్కువ చేస్తారు చాలామంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా 50 రూపీస్కి టాప్ అని చెప్పి, అది ఇక్కడే అనమాట నేను చూసింది. అదే పట్టుకుని చూస్తున్నాం క్వాలిటీ ఏంటి, మెటీరియల్ ఎలా ఉంది అని చెప్పి. మెటీరియల్ కూడా చాలా బాగుందండి, బట్ 50 రూపీస్కి ఎలాగో నాకైతే అస్సలు అర్థం కాలేదు. ఈవెన్ 10 రూపీస్కి కూడా అని చెప్పేసి నేను చాలా హాల్స్ చూశాను. సో షాపింగ్ అయిపోయాక ఇంకా నైట్ అందరికీ టిఫినే అనమాట. సో ఎక్కడ అని ఆలోచించాం. సరే హోటల్కి వెళ్ళాక ఆర్డర్ చేసుకుందాం అని అనుకున్నాం. కాకపోతే హోటల్కి వెళ్ళే ముందు అంటే దగ్గరే మాకు ఒక దోశ గాడి కనిపించింది అనమాట. దోశలు కనిపించేసరికి చాలా హ్యాపీ అనిపించింది, అక్కడే తినేసాం. నేను అక్కడ ఇంకేం షూట్ చేయలేదు. సో ఇంకా డే 2 వ్లాగ్ వచ్చి చిన్న ప్రోమో పెట్టాను. సో అది నేను ఇవాళ నైట్ కానీ లేదా రేపు మార్నింగ్ కానీ వెంటనే అప్లోడ్ చేసేస్తాను. ఇంకా అన్నయ్య ప్రభు కూడా యాడ్ అయ్యారు కదా, ఎలా ఉంటుంది అనేది రేపు వ్లాగ్లో చూద్దరు కానీ. సో ఇది చాలా చిన్న వ్లాగ్, ఎక్కువ బోర్ కొట్టించలేదని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అన్నిటికంటే ఇంపార్టెంట్, మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే వచ్చే బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇప్పటిదాకా వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. టాటా, బై బాయ్.